హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ చేతి స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా వాష్ చేసుకుందాము. సాల్ట్ వేసి 2 to 3 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకొని చికెన్ని ఉడికించుకుందాము. చికెన్లో అయితే సాల్ట్ కొద్దిగా పసుపు వేసి సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకుందాము. చికెన్లో ఉండే ఆయిల్ వాటర్కి చికెన్ అయితే సాఫ్ట్గా ఉడికిపోతుంది. చికెన్ ఉడికేలోపే మనం 2 టమాటాలు ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాము. మేము తీసుకున్న చికెన్కి ఈ 2 ఆనియన్స్ 2 టమాటాలు అయితే సరిపోతాయి. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని 2 లవంగాలు వేసుకోండి, ఎక్కువగా వేస్తే ఘాటు వస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని అవి మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని అవి కొంచెం కలుపుకున్న తర్వాత ఉడికించిన చికెన్ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, త్వరగా కూడా అయిపోతుంది. కుక్కర్లో చేసుకున్న ఇంకా తొందరగా అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు కారాలు యాడ్ చేసుకుందాము. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. మేమైతే 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి. అలాగే మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అలాగే అన్ని స్పైసెస్ కలిపి మిక్స్ చేసిన హోల్ గరం మసాలా 1 స్పూన్, అలాగే జీలకర్ర పొడి, ఆ తర్వాత కొద్దిగా పుదీనా కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. లాస్ట్లో మాత్రం చికెన్కి గార్లిక్ యాడ్ చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక 4-5 వెల్లుల్లి తీసుకొని పచ్చగా దంచుకొని చికెన్లో వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గార్లిక్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈ రెసిపీకి ఆ పేరు పెట్టాను. మరి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. టేస్ట్ చేయడానికి చెరుపప్పు చాలా రెడీగా ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ వీడియో డిలీట్ అయిపోయిందనమాట. ఇంకా చికెన్ని ఎన్ని వెరైటీస్ ట్రై చేస్తారో నాకైతే చెప్పండి, నేను కూడా ట్రై చేసి